ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా బాగున్నారు కదా? ఈ ఉదయకాలమందు మీరు విన్న తర్వాత అందరికీ కూడా షేర్ చేయండి, ఎవరో కూడా మర్చిపోమాకండి. ఈ ఉదయకాలమందు నిన్న ఉదయము గురి కలిగిన ప్రార్థన గురించి మీకు తెలియజేశాను. ఎలా ప్రార్థించాలి అని ఒక యెహోషువ గురించి, ఒక గిద్యోను గురించి జ్ఞాపకం చేశాను. ఈరోజు మరలా ఒక హన్నాను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అని మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనములో హన్నా చేసిన ప్రార్థన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆవిడికి సంతానం లేని సమయంలో చాలా కాలము దేవాలయానికి వెళ్ళింది. సైన్యములకు అధిపతివైన యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేయము అని ప్రార్థించింది. హన్నా దేవుని సముఖానికి వెళ్ళి మగపిల్ల కావాలని ప్రార్థించింది. అంతేకాదు, తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంది. దుఃఖంతో దేవుని సన్నిధికి వెళ్ళింది, సంతోషంతో తిరిగి వచ్చింది. వెళ్ళేటప్పుడు చాలా బాధతో, చాలా వేదనతో, చాలా కలవరము, అయ్యో నాకు పిల్లలు లేరే అని దుఃఖాన్ని అంతటినీ కూడా దేవుని సన్నిధిలో వదిలింది. దేవుని సన్నిధికి వచ్చిన మనము మన బాధ, మన దుఃఖము, మన కలవరము, మన ప్రతి వేదన తెలియచేసే స్థలము దేవుని మందిరము. కొందరు దుఃఖంతో దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖంతోనే ఇంటికి తిరిగి వస్తారు. దుఃఖంతో వెళ్ళాలి, సంతోషంతో తిరిగి రావాలి. హన్నా అయితే దుఃఖాన్ని విడిచి సంతోషాన్ని కలిగి మరలా గృహానికి రాగలిగింది. హన్నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు, మగబిడ్డను దయచేశాడు. ఖచ్చితంగా ప్రార్థించింది, గురి కలిగి ప్రార్థించింది. నాకు మగబిడ్డే కావాలి, ఆ మగబిడ్డ నా కొరకు కాదు, నా స్వార్థం కోసం అడగట్లా, నీ కొరకే ఇస్తారు అన్నట్లుగా. మరి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మగబిడ్డను పొందుకుందో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రార్థనలో విజ్ఞాపనలే ఉంటాయి, అంటే ప్రార్థనలే ఉంటాయి, అంటే అడగటమే ఉంటుంది, కానీ కృతజ్ఞతలు తెలియచేయరు. అది దేవునికి చాలా బాధ కలిగే విషయము. కృతజ్ఞత లేకపోవడం అనేది పాపంతో సమానం. ఎన్నో సందర్భాలలో మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థన అవసరతను దేవునికి తెలియచేస్తున్నారు. వివాహం అవ్వలేదనో, లేక సంతానము లేదనో, లేక ఉద్యోగం ఇంకా రాలేదనో, లేక ఆరోగ్యం లేదనో, లేక గృహం కొనుక్కోలేదనో, లేక కోర్టులో సమస్య ఉందనో మీరు దుఃఖంతో ప్రార్థిస్తున్నారు. మీతో పాటు మీ సేవకుడు కూడా ఏకీభించి ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఒకరోజు ఆ ప్రార్థన విన్నాడు, ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. మరి కృతజ్ఞత తెలియచేస్తున్నామా? కేవలం మన ప్రార్థన అడగటమే, విజ్ఞాపనే ఉండటం కాదు, మన జీవితంలో కృతజ్ఞత కూడా ఉండాలి. జరిగిన మేలుని దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా మనం తెలియచేయాలి. హన్నా స్వార్థంతో కాక దేవుని మహిమార్థంగా తనకు ఒక కుమారుడిని అడిగింది, గురి కలిగి ప్రార్థన చేసింది. కనుక ఎప్పుడూ కూడా గురి కలిగిన ప్రార్థనకి జవాబులు సిద్ధంగానే ఉంటాయి. ఈ ఉదయకాలమందు మీరు ప్రార్థించేటప్పుడు ఒక రోగి కొరకు ప్రార్థించాలి. ఆ రోగి కొరకే ప్రార్థించాలి, కానీ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని దీవించండి, న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళని దీవించండి, లేకపోతే అమెరికాలో ఉన్న వాళ్ళని దీవించండి. ఇక్కడ మనం ఎందు నిమిత్తం కూడుకున్నాం? ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు. ఆ రోగిగా ఉన్న వ్యక్తి కోసం ఆ వ్యక్తి కొరకే ప్రార్థించాలి. ఏ అంశం కొరకు, ఏ అవసరత కొరకు మనం ప్రార్థన ఏర్పాటు చేసుకున్నామో
నలుగురిని పిలుచుకున్నామో అదే అంశము, పావు గంట అయినా అర్ధ గంట అయినా కానీ. మరలా ఆ ప్రార్థన ఇంకా వేరేది విజ్ఞాపన ప్రార్థనగానో దేశం కోసం, దేశ నాయకుల కోసం ప్రార్థించే సమయం కాదు, అది మరలా వేరే విజ్ఞాపన ప్రార్థన. కనుక ఈ రోజున హన్న దేవాలయానికి వెళ్ళింది, గురి కలిగి ప్రార్థన చేసింది. యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఎలా ఆగమని ప్రార్థించాడో, గిజ్జోను ఈ బొచ్చు మీద మరి మంచు పడాలని గురి కలిగి ప్రార్థించాడో, రెండో రోజు పడకూడదని ఎలా ప్రార్థించాడో, ఈ రోజున హన్నా కూడా గురితో ప్రార్థించింది. మీ ప్రార్థన గురితో ప్రార్థించండి, గురి కలిగి ప్రార్థించండి. గురి కలిగిన ప్రార్థనకి ఎప్పుడు కూడా దేవుడు జవాబిస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, హన్నా ప్రార్థన నిజంగా సంశయము లేకుండా, అవిశ్వాసము లేకుండా, విశ్వాసముతో నాకు ఒక బిడ్డ కావాలి, ఆ బిడ్డ కూడా మగబిడ్డే కావాలి, నేను ఉద్యోగం చేయించుకోవడానికి కాదు, నా కుటుంబ పోషణ కొరకు కాదు, డాక్టర్నో ఇంజనీర్నో చేయటానికి కాదు, ఆ బిడ్డ మీ సేవ కొరకు ఇస్తా అంది. అన్నమాట ప్రకారంగానే నిలబడింది. ప్రార్థనకు జవాబు రానప్పుడు, అవసరంతో ఉన్నప్పుడు ఎన్నో మొక్కుబడులతో కూడిన ప్రార్థన చేస్తాం. మేలు పొందుకున్న తర్వాత, మీ ద్వారా జవాబు పొందుకున్న తర్వాత ఆ కృతజ్ఞతను, ఆ మొక్కుబడును మర్చిపోతాం. అలాంటప్పుడు రెండవ ప్రార్థన చెయ్యాలి అన్నా, మేము అడగాలి అన్నా మీరు మమ్మల్ని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏ మేలైతే పొందుకున్నామో వెంటనే కృతజ్ఞత తెలియచేసే ప్రభు హృదయాలు మీరు మాకు దయచేయండి. కృతజ్ఞత తెలియచేయపోవటం అనేది పాపముతో సమానం, అనగా థ్యాంక్స్ మీకు తెలియచేయపోవటం అనేది. ఈ విన్నవర్తమాన ప్రకారంగా మా అందరికీ కూడా మంచి ప్రార్థన, ఒక గురి కలిగి, ఒక అంశంతో కూడిన ప్రార్థన, ఓ పట్టుదల కలిగిన ప్రార్థన మీరు మాకు దయచేయండి, నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మీ బిడల కుటుంబాలలో ఎవరైతే గురితో ప్రార్థిస్తున్నారో వారి బిడలకు వివాహాలు జరగాలని మాతో కూడా చేస్తున్నారు. ఏ కుటుంబాలలో సంతానం లేక వారు చేస్తూ మాతో చేయిస్తూ ఉన్నారు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు వారు మేము ప్రార్థిస్తున్నామో ఈ ఉదయకాలం ముందు మా ప్రార్థనలకు జవాబు ఇవ్వండి నాయన. మా ప్రార్థనలు విని, వారి ప్రార్థనలు విని వారి కుటుంబాలలో కార్యం చేయండి. బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభువా. వ్రాసిన ఎగ్జామ్స్లో మంచిగా వారికి నాయన మంచి ఉత్తీర్ణులుగా పాస్ అవ్వడానికి కృప దయచేసి ముందున్న చదువులో కూడా తోడుగొండమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. మా ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, మంచి ప్రభుత్వాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవ్యానికి ఎక్కడా కూడా వ్యతిరేకత లేకుండా మత స్వేచ్ఛ కలిగినటువంటి రాష్ట్రంగా, దేశంగా ఉంచి మంచి నాయకులని మీరు ప్రభువా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలను, ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. అలాగే వారు పంపిస్తున్నటువంటి పుట్టినరోజు, అలాగే పెళ్లి రోజు ఆ నిమిత్తమై కానుకలు కూడా మీరు దీవించి 100 రెట్లు ప్రతిఫలము వారి కుటుంబాలలో మీరు కనబరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త విషయాలలో మేలు చేసి ఈ దినమంతా కూడా వారు తలపెట్టినటువంటి అయ్యా మీకు స్తోత్రం, ప్రతి పనిలో ప్రతి ప్రయాణంలో తోడుగొనమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.